యుగ యుగాలు గడిచిన ప్రతి సంవత్సరం 6 ఋతువులు గడిచి మళ్ళీ అక్కడే అడుగు పెడుతూ ఉన్నాం. అంటే ప్రతి జీవితంలో కూడా ప్రతిరోజు నూతనమైనదే. ఋతువులన్నీ గడిచిన, సంవత్సరాలు వెళ్ళిపోయినా నిత్య సంకల్పంతో ప్రతిరోజు కూడా శుభమే అంటూ మన జీవితంలో ఎప్పుడు కూడా శుభ ఆశయాలని ఆలోచిస్తూ, శుభాన్ని కోరుతూ, శుభ సంకల్ప శుభ జీవితం. ఈ రోజు నూతన సంవత్సరం. ఈ రోజు మనం ఖచ్చితంగా ఆచరించేవి కొన్ని ఉంటాయి. అవి ప్రార్థన, గురువుల ఆశీర్వాదం, దానము మరియు మౌనం. వీటితో భగవంతుని సన్నిహంగా ఉండడానికి ఈ ఉగాది రోజు వీటిని ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఉగాది అనగా ఈ ఒక బ్రహ్మదేవుడు యుగాలని ప్రారంభించిన రోజు. అందుకే యుగ ఆది అది ఉగాది అయ్యింది. ఈ రోజు ఆ బ్రహ్మదేవుడు దేవతలందరికీ కూడా ఒక వచనాన్ని ఇస్తారు. 6 ఋతువులు పూర్తి చేసుకుంటూ మళ్ళీ ప్రారంభ ఋతువు అనగా వసంత ఋతువులోకి అడుగు పెట్టంగానే సూర్యోదయానికి ముందే అభ్యంగ స్నానం చేసి కులదేవతని ప్రార్థించి గురువుల ఆశీస్సుల్ని పొందుతూ ఎవరైతే ఈ ఒక ఉగాది పర్వదినాన పంచాంగాన్ని అనగా పంచాంగంలో వచ్చే 5 అంటే తిథి, వారము, నక్షత్రము, యోగ, కరణ వాటిని వింటే ఆ ఒక సంవత్సరం అంతా కూడా వాళ్ళకి శుభం కలుగుతుంది. అంతేకాదు నవనాయకుల గురించి తెలుసుకుంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ప్రాప్తిస్తాయి. మరియు ఉగాది పర్వదినాన పంచాంగం గురించి వింటే వాళ్ళకి సకల పాపాలు క్షయమవుతాయి. అంతేకాకుండా పుణ్యఫలం అక్షయమవుతుంది. మరియు ఉగాది పర్వదినాన ఎవరు ఏ సంకల్పం చేస్తారో అది జరుగుతుంది. అంతేకాదు ఆరోగ్యం కోసం నిమ్మకళంగా భక్షణాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి సుఖాలు వచ్చినా కష్టాలు వచ్చినా సరిసమానంగా స్వీకరిస్తూ ఎదిరించి వాళ్ళు విజయవంత జీవితాన్ని అనుభవిస్తారు. మరియు ఈ ఉగాది పర్వదినాన దాన ధర్మాలని ఆచరించే వారికి ఎటువంటి పాపమైనా అది క్షయమైపోతుంది అని సాక్షాత్ బ్రహ్మదేవుడు దేవతలకి తెలియచేశారు. ఆ దేవతలు ఋషులకి తెలియచేసి ఋషులు మనకి అందించిన పంచాంగంలో వచ్చే కొన్ని విచారాలని మనం వినడం వల్ల మనకి ఇటువంటి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని పంచాంగమే తెలియచేసింది. ఈరోజు ఎవరైతే కుటుంబంలో మన సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడి అంటూ లేదా నిమ్మ కలంద, నిమ్మ పువ్వు మరియు బెల్లాన్ని 2 కలిపి ప్రసాదంగా స్వీకరిస్తే శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నిమ్మ కలంద భక్షణం అనే శ్లోకం తెలియజేస్తుంది. అలా నిమ్మ కలందాన్ని ఈరోజు సేవించే వారికి శతాయుహు అనగా 100 సంవత్సరాలు ఆరోగ్యంతో పాటు సర్వారిష్ట వినాశాయ వాళ్ళ జీవితంలో వచ్చే అరిష్టాలు తొలగిపోతాయి అనేది శ్లోకం చెప్తుంది. అందువల్ల ఈరోజు భక్తిపూర్వకంగా మీ ఇంట్లో దేవుడి ముందు నైవేద్యం చేసిన ఆ ఒక నిమ్మ కలందాన్ని అంటే ఉగాది పచ్చడిని కానీ లేదా వేప పువ్వు బెల్లాన్ని కానీ స్వీకరిస్తూ లేదా పెద్దవారి చేతిలో చిన్నవారందరూ కూడా స్వీకరించాలి. తల్లిదండ్రుల చేతుల్లో కానీ గురువుల చేతుల్లో కానీ వీటిని స్వీకరించడం వల్ల శుభ ప్రతిఫలాలు నీవవుతాయి. ఇక ఈరోజు పంచాంగంలో వార, తిథి, నక్షత్ర, యోగ, కరణ వీటి అధిదేవతలు ఎవరు ఈ సంవత్సరాన్ని పరిపాలిస్తున్నారు, ఏం జరుగుతుంది ప్రపంచం గురించి అనేది తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస శుక్లపక్ష ఈరోజు గురువారం. మీకందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మరొకసారి ఈరోజు సూర్యోదయం గురువారం, పరాభవ నామ సంవత్సరం ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు ఉదయాన్నే అమావాస్య గడియలు పూర్తి అయి ఉపరి పాడ్యమి ప్రారంభమైంది. అనగా ఈరోజు గురువారం సూర్యోదయాన
నూతన సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరానికి అధిపతి మహారాజు బృహస్పతి. అందువల్ల మీరందరూ కూడా గురువుని ప్రార్థిద్దాం. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. అందరూ కూడా ఈరోజు ఈ ఒక బృహస్పతిని ప్రార్థించండి. ఈ సంవత్సరానికి అధిపతి బృహస్పతి. దేవానాంచ దేవతలకి గురువులకి అందరికీ కూడా గొప్పవాడు, గురుస్థానాన్ని అలంకరించిన వారు, బంగారపు వర్ణంతో శోభిస్తున్న వారు, త్రిలోకాల్లో జ్ఞానాన్ని వృద్ధి చేస్తున్న వారు గురు. ఆ బృహస్పతి ఈ సంవత్సరానికి అధిపతి. ఈరోజు తిథి శుక్లపక్ష ప్రతిపద, ప్రస్తుతం పాడ్యమి. అగ్నిదేవుడు అధిపతి. ఇక నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం. అహిర్బుద్ధ్య దేవత ఈరోజు అధిపతి. ఇక ఈరోజు యోగము శుక్ల యోగ. 27 యోగాల్లో శుక్ల యోగ ఒకటి విశేషమైనది. ఈ శుక్ల యోగానికి దేవత మహావిష్ణు. ఇక ఈరోజు కరణ, హిమకరణ అనగా హింస్తుజ్ఞ కరణ అంటే 11 కరణాలు ఉంటాయి. ఈ 11 కరణాల్లో హిమకరణ విశేషమైనది. ఈ హిమకరణలో ఈ పరాభవ నామ సంవత్సరం ఈ రోజు ప్రారంభమైంది. హిమకరణానికి అధిపతి బ్రహ్మదేవుడు. అనగా పంచాంగంలో అత్యంత విశేషంగా మనం శ్రవణం చేయాల్సినవి 5: వార, తిథి, నక్షత్ర, యోగ, కరణ. గురువారం శుక్లపక్ష పాడ్యమి, ఉత్తరా భాద్రపద నక్షత్రం, శుక్ల యోగం, హిమ అనగా హింస్తుజ్ఞ కరణ. వీటిని మనం తెలుసుకుంటే ఈరోజు సమస్తమైన పంచాంగ ప్రతిఫలం మనకి ప్రాప్తించినట్టే. ఇక ఈ సంవత్సరంలో నవనాయకులు ఎవరు, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, అవన్నీ కూడా ఇప్పుడే తెలుసుకుందాం. నాయకుల గురించి తెలియజేస్తా అన్నారు. ఇక ఈరోజు మనమందరూ కూడా నవనాయకుల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఏ వారము మనకి ఉగాది ప్రారో వాళ్లే రాజై ఉంటారు. అవును కదా? గురువారం ఈ రోజు కాబట్టి ఈ సంవత్సరానికి మహారాజు గురువు బృహస్పతి. ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు అనగా అంగారకుడు. ఇక ఈ సంవత్సరానికి సేనాధిపతి చంద్రుడు. ఇక ఈ సంవత్సరానికి సస్యాధిపతి శుక్రుడు. ధాన్యాధిపతి బుధుడు ఈ సంవత్సరం. అర్ఘాధిపతి ఈ సంవత్సరానికి చంద్రుడు. మేఘాధిపతి ఈ సంవత్సరానికి చంద్రుడు. రసాధిపతి ఈ సంవత్సరానికి సూర్య భగవంతుడు. ఇక నీరసాధిపతి ఈ సంవత్సరం బృహస్పతి. మరియు విశేషంగా పశునాయకుడి స్థానం కృష్ణ భగవంతుడు స్వీకరించారు. నవనాయకులు అంటే గురువు నుంచి గురువుకి వీళ్ళే నవనాయకులు. ఈ సంవత్సరంలో రాజు బృహస్పతి గురు దైవ గురు అవ్వడం వలన ఈ సంవత్సరంలో ఎవరైతే ధర్మ కార్యాలని ఆచరిస్తారో, హోమ యజ్ఞాలని ఆచరిస్తారో, దాన ధర్మాలని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా అత్యంత శుభం జరుగుతుంది. అహంకారులకి, పాపాలు మోసాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పరాభవం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరంలో ఆధ్యాత్మికం కూడా అధికంగా ఉంటుంది. అంతేకాదు ఈ సంవత్సరంలో ఎవరైతే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని గౌరవంగా చూస్తారో, ఆధ్యాత్మిక వ్యక్తులని, గురువులని, పెద్దవారిని భక్తిపూర్వకంగా వాళ్ళు చూస్తారో వాళ్ళకి సకల దేవతల ఆశీస్సులు ఉంటుంది. ఎవరైతే అటువంటి వారిని ధిక్కరించడం, నిందించడం, దూషించడం చేస్తారో వాళ్ళకి పరాభవం తప్పదు అని ఈ సంవత్సరం తెలియచేస్తుంది. అందుకే ఈ సంవత్సరం పేరు పరాభవ సంవత్సరం. గురు అధిపతి. ఈ సంవత్సరానికి మంత్రిస్థానం కుజుడు కాబట్టి అగ్ని ప్రమాదాలు అధికంగా ఉంటాయి. రక్తపు వ్యాధులు అధికంగా పీడిస్తాయి. గాలి నుంచి ఒకరి నుంచి ఒకరికి శోకించే వ్యాధులు
అధికమవుతాయి. దానివల్ల చాలా ప్రమాదాలు ఎదురు చూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక సేనాధిపతి చంద్రుడు అవడం వల్ల గాలి అధికంగా ఉంటుంది, వర్షాలు అధికంగా ఉంటాయి, అతివృష్టి కూడా అధికంగా అవుతుంది. అందువలన ధాన్యాలు పదార్థాలు విలువ తగ్గిపోతుంది. ఈ సంవత్సరానికి సస్యాధిపతి బుధుడు కాబట్టి వాయుతత్వం కదా, సుడిగాలి అధికంగా ఉంటుంది. అది భూమిపై సముద్రపై కూడా. దవస ధాన్యాలు అధికంగా సృష్టి అయినా కూడా వాటి ప్రభావం వల్ల అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి, అనగా వ్యవసాయం నష్టం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తుంది. ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొని వ్యవసాయాన్ని ఆచరించాలి. ఇక అర్ఘాధిపతి చంద్రుడు అవడం వల్ల సృష్టి అధికంగా ఉంటుంది, కానీ ఈ వర్షాల వల్ల ఆ సృష్టి క్షీణిస్తుంది. ఇక మేఘాధిపతి చంద్రుడు అవడం వలన ఈ సంవత్సరంలో అకాలికంగా అయిన వర్షాలు అత్యధికంగా ఉంటాయి. వీటి వల్ల పశు సంపదకి ఆహారం బాగా లభిస్తుంది అనేది విశేషంగా తెలియజేస్తుంది. ఇక రసాధిపతి రవి అంటే గంధము, కర్పూరము, ఆయిల్స్ అనగా రసాలకు సంబంధించిన నూనె, పర్ఫ్యూమ్స్, ఇటువంటివన్నీ కూడా యథేచ్ఛంగా పండుతాయి. అందువలన వాటి విలువ కాస్త తగ్గుతుంది ఈ సంవత్సరంలో. ఇక నీరసాధిపతి అంటే లోహాలు, పసుపు రంగు లోహాలు మరియు పసుపు రంగు వస్త్రాలకి అటువంటి వాటికి ఈ సంవత్సరంలో కాస్త విలువ తగ్గుతుంది. ఇక పశునాయకుడు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు కాబట్టి యదుకుల వంశస్థుడు కృష్ణుడే పశువులకు అంతా అధిపతి. అందువల్ల ఈ సంవత్సరంలో పశువులైతే బాగానే ఉంటాయి, కానీ పశు సంపద వల్ల పాల కూడా బాగా ఉత్పత్తి అవుతుంది. అయితే వేరే కొన్ని జీవరాశులకి అంటువ్యాధులు ఏర్పడతాయి. వాటి వల్ల అనేకమైన రోగాలతో మనుషులు కూడా బాధపడతారు, నష్టాలు జరుగుతాయి. జాగ్రత్త వహించండి. విన్నారు కదా, పరాభవ నామ సంవత్సరంలో నవనాయకులు వీరే. ఇవే వీళ్ళొస్తున్న ప్రతిఫలం. గురుజీ మరిన్ని విశేషాలు పరాభవం తప్పదు. ధర్మంగా నడిచే వాళ్ళకి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. ధర్మాన్ని కాపాడండి, ధర్మాన్ని ఆచరించండి. అయితే పంచాంగ శాస్త్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో విశేషంగా మనకి కొన్ని లాభాలు నష్టాలు ప్రకృతి గురించి కూడా తెలియచేశారు. ఇందులో పూర్ణాంకము అంటే అవుట్ ఆఫ్ అవుట్ 20%, అంటే 20 అవుట్ ఆఫ్ అవుట్కి 20 అంకాలకి ఎన్ని అంకాల్లో ఏమేం జరుగుతుంది అనే దాన్ని మనము సంక్షిప్తంగా చిన్నగా తెలుసుకుందాం. పరాభవ సంవత్సరంలో మన భారతదేశం అభివృద్ధి అనేది చూస్తే 20%కి 9% అనేది తెలియజేస్తుంది. ధాన్యము 10% ఉత్పత్తి అవుతుంది. ఇక శీతము కేవలం 5% ఉంటుంది. తృణం 13% ఉంటుంది. ఉష్ణం 17%. ఈ సంవత్సరంలో ఊహించలేని ఎండలు అధికంగా ఉంటాయి. సుడిగాలి అధికంగా ఉంది. ఇక ప్రజావృద్ధి 15% ఉంది. ఇక ప్రజాక్షయం 15% ఉంది. ఒకవైపు వృద్ధి చెందుతారు, అదే ఒకవైపు నష్టం కూడా జరుగుతుంది. రాజ విదండన 11%. దేశ ప్రేమ పెరిగితే ఉగ్రం 5% ప్రభావం చూపిస్తుంది. పుణ్యాలు 5% చేస్తారు, పాపాలు కూడా 5% చేస్తారు. వ్యాధి 7% ఉంది. వ్యాధి 7% ప్రభావం చూపిస్తే 15% వ్యాధి శాంతి జరుగుతుంది. ఇక ధర్మము ఆచారం 5% ఆచరిస్తే 17% దురాచారమే జరుగుతుంది ఈ సంవత్సరంలో. ఇక జననం 15% ఈ సంవత్సరం ఉంటుంది. ఇక మరణం 11% ఉంటుంది. 13% దేశాన్ని ప్రేమిస్తే ధిక్కరించే వాళ్ళు కూడా 13% ఉంటారు. చోర భయం 9% ఈ సంవత్సరంలో అనేక విధమైన చోర అంటే మోసగాళ్ళు ఉత్పత్తి అవుతారు. చోర నాశం అంటే మార్పు, వాళ్ళకి శిక్ష 3% మాత్రం ప్రాప్తిస్తుంది. అగ్ని బాధ 11% ఉంటుంది. ఇక దుష్ట నిగ్రహ
3% ఉంటే శిష్ట పాలనం 3% ఉంటుంది. ప్రాణి సౌఖ్యం 3% అయితే ప్రాణి దుఃఖం 11% ఉంది. అంటే జీవరాశులకి ప్రమాదం ఉంది. మహోత్పాదక 11% అయితే నైతికత 3% ఉంటుంది. ఇక అతివృష్టి 13% అయితే అనావృష్టి 5% ఉంటుంది. ఇక ప్రపంచంలో సువర్ణం 7% ప్రాప్తిస్తుంది, రజతం 15% ప్రాప్తిస్తుంది, తామ్రం 3% ప్రాప్తిస్తుంది, కంచు 11% ప్రాప్తిస్తుంది, లోహ అంటే వినుపు 15% ప్రాప్తిస్తుంది, సీసం 13% ప్రాప్తిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో మనిషికి నిద్రలో కూడా కేవలం 13% ఉంటే ఆలస్యం 11% ఉంటుంది, బద్ధకష్టం అధికమైతుంది. కేవలం ఉద్యోగాలు 7% మాత్రమే ప్రాప్తిస్తాయి. ఇక శాంతియుత జీవితాన్ని 13% అనుభవిస్తారు. కోపం ప్రతి మనిషిలో 5% ఉంటుంది. అహంకారం 13% ఉంటుంది. ఇక మిత్రత్వం 17% ఉంటుంది. మిత్రభేదం 1% ఉంటుంది. ఇక ప్రతి వ్యక్తికి ఉత్సాహం కేవలం 1% ఉంది. అంటే ఈ సంవత్సరంలో ప్రతి మనిషిలో బద్ధకత్వం అధికమై ఉద్యోగాలు లేకుండా మరియు చోరులై మోసాలై అబద్ధాలు చెప్పుతూ ఇతరుల్ని వంచే దాంట్లోనే ఉంటారు. మంచి కార్యాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని చేస్తూ ఉత్సాహంగా కేవలం 1% ఉంటుంది 20%లో అని తెలియజేస్తున్నారు. ఇక ఖరాబవ సంవత్సరం ఎలా ఉండబోతుందో మీరే అర్థం చేసుకోండి. గురుజీ